ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి చదువుకుంటున్నాం. మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము. ఏంటండి? మనం ఎవరు అంటండి? అవయవములు అంటే నా అరికాలు మొదలు నన్నెత్తి వరకు ఉన్నటువంటి నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎన్నో ఉన్నాయి, వేల కొలది ఉన్నాయి. ఈ వేల కొలది ఉన్న అవయవాలన్నీ కూడా కలిసే ఉంటున్నాయి. నా చేయికి ఏదైనా దోమ కుడితే నా శరీరానికి తెలుస్తుంది, నా కన్నుకి ఏదైనా దెబ్బ తగిలితే నా శరీరానికి తెలుస్తుంది, నా తలకి ఏదైనా దెబ్బ తగిలితే నా శరీరానికి తెలుస్తుంది, వెనకాల ఎవరన్నా నన్ను గోకుతూ ఉంటే నా శరీరానికి తెలుస్తుంది. వీపే కదా నాకెందుకులే, కన్నే కదా నాకెందుకులే, చెయ్యే కదా నాకెందుకు, కాలే కదా నాకెందుకు అని అనుకోదండి. అవయవాలన్నీ కలిసి ఉంటాయి, అవయవాలన్నీ కలిసి ఉంటాయి. మనమందరం అంటే ఎవరు ఉంటండి? అవయవాలం. అంటే ఒక శరీరంలో ఇమిడి ఉన్నటువంటి అవయవాలం. మీకేది జరిగినా, నాకేది జరిగినా, మీకేది కలిగినా, నాకేది కలిగినా, మీకేది తెలిసినా, నాకే తెలిసినా అందరికీ తెలిసి ఉండాలంట. ఎవరికి వాళ్ళ సీక్రెట్గా చేసే పనులు ఏమి ఉండకూడదు. అన్యాయస్తులుగా, అక్రమ కార్యాలు చేసేవారుగా, అబద్ధములు ఆడేవారుగా ఉండకూడదంటండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అవయవాలం కనుక మీరు అబద్ధమాడుట మాని. ఇది కొద్ది కష్టమైన పనే కదండి, ఇది కొద్ది కష్టమైన పనే. ఏమండి? ఇది చాలా ట్రైనింగ్ కావాలి కదా దీనికి, మానేయటానికి. ఒక్కొక్కసారి కుటుంబాల్లో కుటుంబ యజమాని మాట్లాడుతూ ఉంటే భార్య మనసులో నవ్వుకుంటుందంట. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడో, ఎంత నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఇలా మాట్లాడుతున్నాడేంటి, మాట్లాడుతున్నట్టుగా తన ప్రవర్తన ఉండదు, మాట్లాడుతున్న జీవితం ఉండదు, మాట్లాడుతున్నట్టుగా ప్రేమ ఉండదు, మాట్లాడుతున్నట్టుగా ఆదరణ మాట్లాడుతున్న జాలి చూపించడం ఉండదు, మాట్లాడుతున్నట్టుగా ఖర్చు పెట్టడం ఉండదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని భార్య మనసులోనే నవ్వుకుంటుందంట. ప్రియులారా, సంఘమైన మనము సహోదరులా, సహోదరిలా, యవనస్తులా, లేక మీకు ఏ తలాంతు దేవుడు ఇచ్చాడు, ఆ తలాంతు మీరు ఉపయోగిస్తున్నప్పుడు మీరేం చేయకూడదని అబద్ధమాడుట మాని అంటున్నాడు. అంటే సంఘాల్లో చాలామంది అబద్ధాలతోటే జీవిస్తున్నారు కనుక ఇప్పుడు సంఘానికి వ్రాస్తున్న పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే, సంఘంలో మీరు అబద్ధమాడటం మానేయాలి అంటున్నాడండి. చాలామంది ఏమంటారని తెలుసా? వ్యాపారం చేసేవాళ్ళు, పనిబాట్లు చేసుకునే ఉద్యోగాలు చేసేవాళ్ళు, వారి నోటుంటే వచ్చే మాట ఏంటంటే, అబద్ధాలు ఆడకుండా ఎలా బ్రతకగలమండి, అబద్ధాలు ఆడకపోతే వ్యాపారం చేయలేమండి, అబద్ధాలు ఆడకపోతే ముందుకు నడవలేమండి, అబద్ధాలు ఆడకపోతే కుటుంబాన్ని పోషించుకోలేమండి. ప్రియులారా, అపోస్తులు అలాగే జీవించారా? అపోస్తులు అలాగే బ్రతికారా? యేసుప్రభు అలాగే చెప్పారా? తండ్రిని దేవుడు అలాగే చెప్పారా? అంటే అబద్ధమాడి ఒక పూట గడిస్తే, అబద్ధమాడితే ఒక 100 రూపాయలు సంపాదించుకుంటే, అబద్ధమాడి ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటే, అబద్ధమాడి ఒక నెల పోషణ మీరు గాషణ తెచ్చుకుంటే అది ఆనందం, అది సంతోషమా? మిమ్మల్ని పుట్టించి మిమ్మల్ని ప్రేమించిన దేవుడు ఎంత కన్నీరు కారుస్తున్నాడో మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని కావాలనుకున్న దేవుడు ఎంత కృంగిపోతున్నాడో మనకు అర్థమైతే, ప్రియులారా, ఎవరు కూడా ఆ అబద్ధాన్ని ప్రేమించరు, అబద్ధానికి దూరంగా ఉంటారు. అబద్ధాలు మానేస్తే దేవుడు మనల్ని పోషిస్తాడండి. అబద్ధాలు మానేస్తే దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడండి. అబద్ధాలు మానేస్తే మన విద్యను, మన వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడండి. అబద్ధం మానేస్తే దేవుడు తన దూతలు మనకు కావలుగా ఉంచుతాడండి. అందుకనే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 25 నుంచి మనం చదువుకున్నప్పుడు ప్రతి వారు కూడా తన పొరుగు వారితో ఏం మాట్లాడారంట? సత్యమే మాట్లాడారంట. సత్యం అంటే వాక్యం, వాక్యమే సత్యం. యేసుప్రభు వారిని బంధించి పిల్ల దగ్గర తీసుకొస్తే అతడు అంటాడు, నువ్వు రాజువా అంటాడండి. ఎందుకంటే యేసుప్రభు వారు చిరిగిపోయినటువంటి, లేకపోతే నలిగిపోయినటువంటి, దెబ్బలతో ఉన్నటువంటి ఒక చిన్న వస్త్రాన్ని కట్టుకుని ఒక కురూపిలాగా, ఏమీ లేనివారుగా, ఈ ఆదరణ పొందలేని వారుగా ఆయన దగ్గర నుంచి ఉన్నారు. యేసుప్రభు వారు ఆ స్థితిలో కూడా అంటారు, అవును నేను రాజునే. దేనికో తెలుసు, నేను రాజుని, సత్యం చెప్పడానికి వచ్చిన రాజుని. సత్యం చెప్పడానికే తండ్రిని దేవుడు నన్ను ప్రతిష్ఠించి భూలోకానికి పంపించాడు. యేసుప్రభు ఒక్కరినే కాదు, మనలందరినీ. యేసుప్రభు ఒక్కరినే కాదు, మనందరినీ. మీ నోట, మీ మాట సత్యముగా ఉంటుందని, సత్యమే చెప్తారని మిమ్మల్ని దేవుడు పుట్టించుకున్నాడు, పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. ఒకవేళ మీకు కలిగించిన పడిపాట్లు కానీ,
మీకు కలిగించిన అభివృద్ధి కానీ, మీకు ఇచ్చిన అందచందాలు కానీ, మీకు ఇచ్చిన కుటుంబాలు కానీ దేని కొరకై అంటే లోకంలో, సమాజంలో, కుటుంబంలో, సంఘంలో మీరు సత్యమే మాట్లాడడానికి, మీరు సత్యమే చెప్పాలి. ఇంకా అమ్మా, కోపపడుడు కానీ పాపము సంఘములో ఏముండకూడదంటండి. సంఘమైన మనకి అంటే మీకు నాకు ఏముండకూడదు, కోపం ఉండాలి. కానీ ఆ కోపం పాపానికి దారి తీయకూడదంట. చాలామంది కోపం ఉంటుంది, ఎలాగుంటుందో తెలుసండి. ఇలా చూడండి, ఇటు చచ్చిపోవాలి, ఇటు యాక్సిడెంట్ అయిపోవాలి, ఇటు వెళ్ళి తిరిగి రాకూడదు, ఇప్పుడు వ్యాపారం చేస్తాడు కానీ నష్టపోవాలి, ఇటు ఏదో చేస్తున్నాడంట అట్రప్లాప్ అయిపోవాలి. ఏంటండి, ఇలా మనసులో కోరికలు, మనసులో ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉంటారంటండి. ఎదుటి మనిషి మీద నీకు కోపం ఉంటే ఆ కోపం పాపంగా మారకూడదు, ఆ కోపం అతనికి నష్టాన్ని కలిగించకూడదు, ఆ కోపం ద్వారా దేవునికి దూరం కాకూడదు. నీ కోపం ఒక వ్యక్తిని మార్చేదిగా, ఒక వ్యక్తిని దేవునిలో నడిపించేదిగా, ఒక వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కింద సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి, దొంగిలివాడికి మీదట. చాలామంది క్రైస్తవుల గురించి రాశాడండి, ఇది సంఘం గురించి రాశాడు. సంఘం ఎలాగుండాలో రాస్తున్నాడండి. ఇంట్లో పెట్టిన డబ్బులే కనబడవంటండి. కోడళ్ళే తీస్తారో, కొడుకులే తీస్తారో, మనవలే తీస్తారో, మనవరాలు తీస్తారో, భర్త తీస్తాడో, భార్య తీస్తుందో. పెట్టిన వస్తువు పెట్టిన కడే ఉండాలి, మాయమైపోకూడదు. మాయమైపోయిందంటే మీరు ఏం చేస్తున్నట్టు? వాక్యం, నేను కాదు, దొంగతనం. ఏంటండి, మా అమ్మదే కదా, మా నాన్నదే కదా, మా అన్నయ్యదే కదా, మా తమ్ముడిదే కదా, మీకు అధికారం లేదు. మీదైతే మీకు అధికారం ఉంది, ఎవరిది ముట్టుకోకూడదు. మీకు అవసరం ఉంటే ఏం చేయాలి? అడిగి తీసుకోవాలి. అత్తయ్య అంటారో, లేకపోతే అక్క అంటారో, లేకపోతే అమ్మ అంటారో, నాన్న అంటారో, తమ్ముడు అంటారో, చెల్లి అంటారో, లేకపోతే పిన్ అంటారో, వదినంటారో, తోడుకోళ్ళు అంటారో, నాకు అవసరం వచ్చింది, ఏమైనా సాయం చేయగలరా అనండి. అంతేగాని అక్కడ 100 రూపాయలు తీసుకొని అనకండి, అలా చేయకండి. కనుక దొంగతనం చేసేటటువంటి ఆ దేవుని పిల్లల గురించి చెప్తున్నాడు. దొంగతనాలు మానేయండి, సంఘములు ఎలా ఉండకూడదు. ఇంకా అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు. ఏం చేయాలంటండి? ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తూ ఉంటాను, స్త్రీ కష్టపడాలి, పురుషుడు కష్టపడాలి. కష్టపడి ఏం చేయాలంటండి? దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన పనిలో దేవుడు మీకు లాభప్రాప్తి కలిగిస్తే అది అక్కరకలవానికి పంచిపెట్టాలంట. సంఘములో. ఎక్కడండి? సంఘములో. మీరు తినేదానికంటే ఎక్కువ ఉంటే, మీరు పోషించబడేదానికంటే ఎక్కువ ఉంటే, మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీ పని, ఉద్యోగాన్ని, విద్యను ఆశీర్వదిస్తే అక్కరగలవారు ఎవరైనా ఉంటే వారికి పంచిపెట్టే మంచి మనసు మీకు ఉండాలంట. సంఘం అలా ఉండాలి. సంఘం అంటే అదే. సంఘంలో సభ్యునికి, సంఘంలో సభ్యురాలివి, మేము సంఘములో ఉన్నామంటే ఆ మనసే కలిగి జీవించాలంట. అప్పుడే అది సంఘం. నమ్మి బాప్తిసం పొందే సంఘం కాదు. దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా జీవిస్తేనే సంఘం. ఇంకా వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి చాలు ప్రియులారా. మనలో చాలామంది మీ నోటిని కాపుదలు పెట్టుకోలేకపోతున్నారు. కనీసం సేవకులు వస్తున్నారన్నటువంటి భయం కూడా లేకుండా మాట్లాడుతున్నారండి. సహోదరులు వస్తున్నారు, అమ్మో నేను చాలా జాగ్రత్తగా ఉండాలని ఆలోచన మర్చిపోయారండి. నోరు విప్పితే హృదయంలో ఏముందో దాన్ని బయటపెట్టేస్తున్నారు. పైగా గట్టిగా రికార్డు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. దుర్భాషం అన్నోటంట రాకూడదంటండి. ఎవరిని దూషించి మాట్లాడకూడదంట, ఎవరిని వేళనగా హెచ్చరికగా మాట్లాడకూడదంట, ఎవరిని వెటకారంగా వేళకోళంగా చేయకూడదంటండి. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ దేవుంది. మనమంతా దేవుని పిల్లలం, మనమంతా క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం, మనమంతా రక్త సంబంధం. ప్రేమ ఆప్యాయత కలిగి జీవించాలి. ఏమంటారండి? వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన, ఎలాగంటండి? క్షేమాభివృద్ధికి అనుకూల వచ్చును ఆలోచించాలంట. మనం మాట్లాడడానికి నోటుకు వచ్చినట్టు మాట్లాడేయకూడదంట. నేను ఏ మాట మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచించి మాట్లాడాలంట. కొంతమంది సహోదరులు డైలాగులు వేసుకుంటారు.
కొంతమంది సహోదరులు డైలాగులు వేసుకుంటారు. సహోదరులు కలిపి మంచి పనులు చేస్తుంటే కొంతమందికి వెటకారం వేళాకోళం ఉంటుంది. మంచి పని చేస్తే మంచి పని నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏదైనా ఎంకరేజ్ చేద్దాం, తెలియని చెప్పుకుందాం అని అనుకోవాలి. డైలాగ్ లేటని కాదు. మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మనం క్రీస్తుని ధరించుకున్నాం, మనం పరిశుద్ధులుగా అవడానికి వచ్చాం, మనం పవిత్రంగా ఉండడానికి వచ్చాం, మనం నిర్దోషులుగా ఉండడానికి వచ్చాం. నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. కనుక మాట్లాడే మాట, చేసే పని, ఆలోచన అంతా దేవునికి నచ్చాలి. మనలో చాలా మంది ఎలాగున్నారంటే, ఒకవేళ భర్త అయితే భార్యను నమ్మించడానికి, భార్య అయితే భర్తను నమ్మించడానికి, తల్లిదండ్రులుగా ఉంటే పిల్లల్ని నమ్మించడానికి, అయితే సంఘముగా ఒక 100 మంది 200 మందిగా మనం ఉంటే కనుక ఈ సంఘములో ఎలాగ నమ్మించే కార్యక్రమం చేయాలనుకుంటున్నారు. కాదండి, దేవుని నమ్మించండి, దేవునికి భయపడండి. మనం మాట్లాడే మాట, నేను దేవుని దగ్గర మాట్లాడుతాను, దేవునికి లెక్క అప్పగించాలని ఆలోచిస్తూ ఉండండి. మరలా అదే మాట చదువుతున్నాను నేను. వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినమే కానీ దుర్భాష అయినను మీ నోట రానియకుడు అంటున్నాడండి. ఏ భాష అంటండి? మనం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ ఒకవేళ మాట్లాడొచ్చే భాషలు, అనేక భాషలు. కానీ ఇంకొక భాష ఉందంట. ఏంటండి అది? దుర్భాష. నోట దుర్భాష వస్తే చాలామందికి మింగుడు పడదంట. అటువంటి వారు మాట్లాడుతూ ఉంటే, ఎదురవుతూ ఉంటే, బాబు వీడు ఎదురేంటరా, ఈమె ఎదురైందిరేంటరా అనుకుంటారంట. ఎందుకంటే మీరు మాట్లాడే మాట వారికి క్షేమం కలిగించదు, వారికి ఆనందం కలిగించదు, వారికి సంతోషం కలిగించదు.